గ్రామీణ పరిపాలనలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం జిల్లా పంచాయతీ రాజ్ వనరుల శాఖ సమావేశంలో మందిరంలో జిల్లాలోని నూతన ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు నూతన సర్పంచులకు నేటి నుండి ఫిబ్రవరి 27 వరకు విడతల వారీగా ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సర్పంచుల అధికారాలు, బాధ్యతలు, విధులపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై వివరిస్తామన్నారు. గ్రామ ప్రణాళికల్లో భాగంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతుల కల్పనతో తీసుకోవాల్సిన చర్యలు, రికార్డులను ఆడిటింగ్ నిర్వహణ, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు చేర్చడంలో సర్పంచుల పాత్ర, ఇతర అంశాలపై వివరంగా తెలియజేస్తామన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. మిగతా జనాభా ఎక్కడ ఉంది గ్రామంలో. సందర్భంగా మన గ్రామ పంచాయతీ నిధులు కూడా ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఇటువంటి సామాజిక ఇష్యూస్ కూడా మన గ్రామ పంచాయతీ నిధులకి మనం ప్రయారిటీ ఇస్తే, గ్రామ పంచాయతీలు అంటే మన సొంత రెవెన్యూ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, ఈ 3 నిధులు ఉంటాయి. ఈ 3 నిధులను మన గ్రామంలో ఉన్న ఏవైతే డిహెచ్ఎస్ఐటీలో మనం సమస్యలు గుర్తిస్తామో దానిపైన ఫస్ట్ ఖర్చు పెట్టడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి నేను మీకు కోరడం జరుగుతుంది. చాలా వరకు అంటే మనం సీసీ రోడ్, సీసీ ట్రైన్ దానిపైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంతో సరే కొందరికి లాభం వస్తాయి, కానీ ఇటువంటి మనం సామాజిక వ్యవస్థ మంచి చేయడానికి గ్రామ పంచాయతీ నిధులతో ఖర్చు చేస్తే మొత్తం గ్రామంకి మేలు జరుగుతాయి. అటువంటి మనం మొత్తం కమ్యూనిటీకి మనం ఏ విధంగా మేలు చేయొచ్చు దాని గురించి దయచేసి ఆలోచన చేయండి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు, అవి అన్నిటికీ మనం ఏ విధంగా ప్రతి ఒక్కరు లబ్ధిదారికి ఏ విధంగా చేరాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మన గ్రామంలో రావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కొందరు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సొంత పెట్టగలుగుతున్నారు. కొందరి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు సొంత పెట్టలేకపోతున్నారు. వాటి సందర్భంగా మనం ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలి? కమిటీ, గ్రామ పంచాయతీ ద్వారా సాయం చేయాలా, లేదు అక్కడ డ్వాక్రా గ్రూప్ ఉంది, డ్వాక్రా గ్రూప్ నుంచి లోన్ తీసుకొని మళ్ళీ అన్నదారులకి సాయం చేయాలా, అటువంటి కూడా మనం ఆలోచన చేసి ఒక 5 సంవత్సరంలో మీ గ్రామంలో అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తే అందరి దగ్గర కూడా పక్కా ఛత్ కూడా ఉంటాయి. అంటే ఇటువంటి మనం చేస్తే ఒక గ్రామం మొత్తం ఏదైతే దానికి ఎక్కువ ఖర్చు చేస్తాం, కానీ దాని ద్వారా మనం ఒక గ్రామంలో ఒక యూనిట్ పెట్టాలి. మనం ఫ్లోర్ మిల్ కావచ్చు, బ్యూటీ పార్లర్ షాప్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, అంటే ఇటువంటి చేస్తే ఒక చిన్న యూనిట్ నుంచి పెద్ద యూనిట్ అయి అట్లా ఒక 10 గురు 20 గురికి ఉపాధి కలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో ఇది కూడా సమస్య ఉంటాయి, నిరుద్యోగులు